హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు 2వ తేదీన అనగా రేపటి రోజున జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే ట్రెజరీలు, శాఖలు ఇవే. మరి రేపటి రోజున ఏమేమి జీతాలు ఎవరెవరికి జమ కానున్నాయి, పెన్షన్‌లు ఎవరికి జమ కానున్నాయి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు, పెన్షన్‌లకు శుభవార్త. ఎట్టకేలకు కదిలిన బిల్లులు అంటే బిల్లులలో కదలిక అన్నమాట. రేపటి నుంచి భారీగా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల చెల్లింపులపై తాజా సానుకూల పరిణామం మరియు చెల్లింపుల ప్రక్రియ అయితే చోటు చేసుకుంది. ఈరోజు అంటే 1వ తేదీన రోజంతా నిరీక్షణకు గురిచేసిన జీతాలు, పెన్షన్ల బిల్లుల విషయంలో ఎట్టకేలకు శుభ పరిణామం చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటల తర్వాత బిల్లుల ప్రాసెసింగ్‌లో కదలిక ప్రారంభమైంది. వేగంగా బిల్లులైతే ఆర్‌బీఐ కుబేర్‌కు చేరుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయడంతో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బిల్లులన్నీ వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చే వార్తగా చెప్పవచ్చు. సో, బిల్లులు స్టేటస్ చూసుకున్నట్లయితే 6 గంటల తర్వాత అట్లా చూసుకున్నట్లయితే ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపిస్తున్నాయి. అలాగే మరికొన్ని బిల్లులు ర్యాండమ్‌గా చెక్ చేయగా అన్ని బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం గమనార్హం. వైజాగ్ సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ బిల్లు కూడా ఈ-కుబేర్‌కి చేరుకున్నాయి. రేపు మార్నింగ్ పడొచ్చు. జీతాల బిల్లులు స్టేటస్ మీరే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు డైరెక్ట్‌గా మీ జీతాల బిల్లుల స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోగలరు. ఇక ఒక పోల్ కండక్ట్ చేయగా సాలరీ స్టేటస్‌కి సంబంధించి చాలామంది ఈ-కుబేర్ స్టేజ్‌కి వెళ్ళినట్టుగానే ఓట్ చేశారు. బిల్లుల స్థితిలో కీలక మార్పు. ఈ-కుబేర్ దశకు చేరిక. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉండి ఎటువంటి కదలిక లేనటువంటి బిల్లులన్నీ కూడా 6 గంటల తర్వాత, ఆ తర్వాత ఒక్కసారిగా ప్రాసెసింగ్‌లో వేగవంతంగా అయితే పుంజుకున్నాయి. ప్రస్తుత స్టేటస్ ప్రకారం ప్రస్తుతం చాలా బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే చూపిస్తోంది. ఇది చెల్లింపుల ప్రక్రియలో అత్యంత కీలకమైన మరియు చివరి దశ. ఇక గ్రీన్ ఛానెల్‌కు బిల్లులు. సాంకేతికంగా చెప్పాలంటే బిల్లులు మరియు పెన్షనర్ల పెన్షన్ అన్నీ కూడా గ్రీన్ ఛానెల్‌లోకి ప్రవేశించి ఆర్‌బీఐ వారి చెల్లింపుల గేట్‌వే అయినటువంటి ఈ-కుబేర్‌కు బ్యాచుల వారీగా చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిధులు విడుదలైతేనే బిల్లులనేది ఈ-కుబేర్ వరకు వెళ్తాయి. సో, ఈరోజు అర్ధరాత్రి ఆ విధంగా మనకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యి, రేపు ఉదయం నుంచి బిల్లులు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. బిల్లుల స్టేటస్ చెక్ చేసుకోండి. మీ బిల్లుల స్టేటస్ తెలుసుకోవడానికి అవసరమైన లింకును క్రింద డిస్క్రిప్షన్‌లో అయితే అందించాము. దాని ద్వారా మీరు మీ బిల్లుల ప్రస్తుత స్థితిని నేరుగా చెక్ చేసుకోగలరు. ప్రభుత్వానికి చేరిన 2,000 కోట్ల నిధులు. ఈ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం కావడానికి ప్రధాన కారణం ఈరోజు ఆర్‌బీఐ నిర్వహించిన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం. ఆర్‌బీఐ ప్రెస్ రిలీజ్. ఆర్‌బీఐ ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల వేలంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2,000 కోట్ల అప్పు అయితే మంజూరైంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరడంతో జీతాల చెల్లింపులకు మార్గం సుగమమైంది. చెల్లింపులు అందుకునే శాఖలు మరియు ట్రెజరీలు చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి లేదా రేపటి నుంచి క్రింది శాఖల ఉద్యోగులకు జీతాలు అందే అవకాశం ఉంది. మున్సిపల్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అండి. ఇక ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇంజినీరింగ్, ఆర్&బి, జలవనరుల శాఖ. ఈ విధంగా అయితే మొదటగా జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. ఈ కుబేర్ దశకు చేరిన ప్రధాన ట్రెజరీల వివరాలు చూసుకున్నట్లయితే
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళము, మచిలీపట్నం, తెనాలి, పాలకొల్లు, మదనపల్లి, పులివెందుల, మంగళగిరి, విజయనగరం, చీరాల, మార్కాపురం, హిందూపురం, నంద్యాల, అనంతపురం, అమలాపురం వంటి దాదాపుగా అన్ని ప్రధాన ట్రెజరీలలో బిల్లులు ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్కి అయితే వెళ్ళాయి అన్నమాట. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈరోజు ఆర్బీఐ ఈక్వేర్కు వెళ్ళినటువంటి ట్రెజరీ లిస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే మరొక అప్డేట్ ఏంటంటే రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈరోజు ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీకి 2,000 కోట్ల అప్పుకు అయితే మంజూరని దాని తాలూకా ప్రెస్ రిలీజ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ డేట్ అయితే జూలై 1, 2025. రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆంధ్రప్రదేశ్ వాటాగా 2,000 కోట్ల రూపాయలను 10-12 సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా అయితే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందుకోవడం జరిగిందనమాట. ఖజానాలో జమ కావడం జరిగింది. తుది చెల్లింపులపై అంచనా. ఈరోజు రాత్రికి అవకాశం తక్కువే. బిల్లులు ఈ కుబేర్ దశకు చేరినప్పటికీ బ్యాంకింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈరోజు రాత్రికి చెల్లింపులు జరిగే అవకాశం కేవలం 10% అంటే 10% మాత్రమే ఉంది. 90% రేపు జమ అవుతాయి అని అయితే తెలుస్తుంది. రేపు ఉదయం నుంచి భారీగా చెల్లింపులు. అసలు బిల్లుల చెల్లింపు రేపు ఉదయం నుంచి భారీ స్థాయిలో ప్రారంభం కానుంది. దాదాపుగా ఉద్యోగులు, పెన్షనర్లందరికీ కూడా రేపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని గట్టిగా అంచనా వేయవచ్చు. ఈ రోజంతా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడిందనే చెప్పాలి. ప్రభుత్వ నిధులను సర్దుబాటు చేయడంతో జీతాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి అని అయితే చెప్పవచ్చు. ఇకపోతే 2వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, R&B డిపార్ట్మెంటు, ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి 2వ తేదీన జీతాలు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెన్షన్ బిల్లులు లేదా జీతాల బిల్లులు సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశల్లోకి వెళ్ళి జమలు జరుగుతాయి. ఈ విధానంపై అవగాహన అయితే చేసుకుందాము. మొదటిది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. రెండవది ఈ కుబేర్. తర్వాత బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఈ విషయాల గురించి చాలామంది పెన్షనర్లు అర్థం కావటం లేదు. వాటి వివరాలు తెలుసుకుందాము అని అయితే అంటున్నారు. సో సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానల్కి అయితే వెళ్తాయన్నమాట. ఈ బిల్లులను ఆమోదం పొందితే ఇన్ ప్రాసెస్ అనైతే, ఆమోదించకపోతే ఇన్ ప్రాసెస్ అనైతే చూపిస్తుంది. అంటే బిల్ నాట్ అప్రూవల్ అని చూపిస్తుంది. ఆమోదించబడిన బిల్లుని గ్రీన్ ఛానల్కి వెళ్తాయి. వాటి గురించి తెలుసుకుందాము. గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలోని ఎస్టీఓ ద్వారా అప్రూవల్ అయిందని, ఫండ్ క్లియరెన్స్, నిధుల విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నవని అర్థము. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్కు చేరుకున్నాయని అర్థము. అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపింది అని సమాచారము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అనగా ఆర్బీఐ మీ జీతం లేదా పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థము. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుంచి 3 గంటల లోపల జీతాలు లేదా పెన్షన్లు జమ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇక బిల్లులలో కదలికను బట్టి వాస్తవ అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.